ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు కొద్ది మాటలు మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 129వ కీర్తన 1 నుండి 4 వచనాలు. అక్కడ వ్రాయబడి ఉన్న మాటలు. ఇశ్రాయేలు ఇట్లా నేను నా యవన కాలము నుండి పగవారు నాకు అధిక బాధలు కలగజేశారు. అధిక బాధలు కలగచేయచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయించలేకపోయిరి అనే మాట అక్కడ మనం గమనిస్తున్నాం. ఈ దేవుని మాటలు మనము సరి అయిన రీతిని అర్థం చేసుకోవాలి. దావీదుకు శ్రమలు కలిగించింది సాతానుడే, కానీ అది భక్తులను ఏమీ చేయలేడు. ఇశ్రాయేలు ప్రజలు విషయం కూడా అలాగే మనం చూస్తాం. శత్రురాజులు యుద్ధాలు చేశారు, కానీ వారు ఎవ్వరూ దేవుని బిడలను జయించలేకపోయారు. కొందరు మేము దేవుని నమ్ముకున్నాము, కష్టాలు వస్తున్నాయి, ఇదేంటి అని అనుకుంటూ ఉంటారు. ఒక మాట, దేవుని బిడలకు శ్రమలు రావు అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. కలిగే శ్రమల నుండి ఆ దేవుడు తప్పక విడిపిస్తాడు. మనం ఆయన బిడలం గనక ఆయనే మనకు జయమిస్తాడు. సాతానుడు ఎప్పుడూ జయించలేడు. నమ్ముకున్న మనకే జయం కలుగుతుంది. యాకోబు కుమారుడైన యోసేపు జీవితంలో కూడా ఈ విధమైన శోధనలే వచ్చాయి. యవన కాలమందు సాతానుడు తన పదునైన బాణాలతో కొట్టాడు, గాని యోసేపు జయించాడే గాని ఎక్కడా ఓటమి రుచి చూడలేదు. ప్రియ దేవుని బిడలారా, దేవుని నమ్ముకున్నప్పుడు కలిగే శోధనలకు మనము ఎప్పుడూ కూడా భయపడకూడదు. ఈ ఉదయకాలమందు సాతానుడు నీ మీద పోరాటాలు లేక వ్యాధి బాధలు అనేవి నీ మీద బాణాలు వేసవచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం నీదే. అంతిమ విజయం మాత్రం మీ కుటుంబానిదే. ఎప్పుడూ కూడా సాతాను ఫైనల్గా మీ మీద జయము పొందజాలడు అని ఈ ఉదయకాలం ముందు మీరు గమనించాలి. అయితే దావీదు ఎలా స్పందించాడు జయించడానికి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన తీరు కీర్తన గ్రంథము 38వ కీర్తన 11 నుండి 15 వచనాల్లో దావీదు జయించువాడగడానికి మూల కారణాలు అక్కడ ఉన్నాయి. దావీదు మనమంటి వాడే, శరీరంలోనున్న మానవ బలంలో ఉన్నవాడే, కానీ అతడు జయించగలిగాడు. ఎందుచేత ఆలోచిస్తే ఈ భాగంలో అంటే 11వ వచనంలో స్నేహితులు బంధువులు దూరముగా నిల్చున్నారు, ప్రాణము తీజూచేవారు ఉరులు నొడ్డుచున్నారు, కీడు చేయజూచేవారు హానికరమైన మాటలు కలవు. దావీదు చుట్టూనున్న తనవారు దావీదును పాపిగా ఎంచి అసహించుకొని దూరముగా నిల్చున్నారే గాని, నిందమోపుచున్నారే గాని ఒక్కరైనా వచ్చి ధైర్యం చెప్పేవారు లేరు. అతనిని ధైర్యపరచలేదు. అంతటి సంక్లిష్ట సమయంలో అతడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రియ దేవుని బిడలారా, తనకు కలిగిన కష్టాలలో చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళు నింద మీద నింద, అవమానం మీద అవమానం, ఈ రకంగా రకరకాలుగా శోధించారు, కానీ ఒక్కరు కూడా వచ్చి భరోసా ఇచ్చిన వాళ్ళు దావీదుకి లేరు. నేనున్నాను అని అన్నవాళ్ళు ఎవరో కూడా లేరు. ఈ ఉదయకాలమందు అట్టి పరిస్థితులలో మీరున్నట్లయితే ఈ ఉదయకాలమందు గమనించమని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నా. ఇన్ని రకాలైన శోధనలలో, నిందలలో, కష్టాలలో దావీదు జయించడానికి తాను ఏ రీతిగా ప్రయత్నించాడో మనం ఇక్కడ గమనించాలి. ఈ ఉదయకాలమందు మీరు గమనించాలి. వాటిని అన్నిటినీ ఎలా తట్టుకున్నాడు, ఎలాగున తిప్పి కొట్టగలిగాడు. నిజమైన ప్రతి విశ్వాసి కూడా ఈ దావీదులాగా అనుసరించి ప్రవర్తించాలి. కీర్తన 38వ కీర్తన 13, 14 ఆ వచనాలలో ఒకటి, చెవిటివాడైనట్లు వెనకయున్నాడు, రెండోది మోగవాడైనట్లు నోరు తెరుచుట మానివేశాడు.
ఎదురు పలకలేదు. చెవిటివాడైన దావీదన్నమాట. మానవ జీవితంలో ఎన్నో పరిస్థితులు, ఎదురుపాట్లు మనకు వస్తూ ఉంటాయి. వ్యతిరేకతలు, విరుద్ధమైన మాటలు మనకు వస్తూ ఉంటాయి. అట్టి పరిస్థితులలో దావీదు జయించడానికి సహాయపడిన పరిస్థితి చెవిటివాని వలె వ్యతిరేకుల మాటలు వినకాయ ఉన్నాడు. చెవిటివాని వలె ప్రవర్తించాడు. మనం పై భాగంలో మాట్లాడుకున్న విధంగా దావీదుకున్న స్నేహితులు లేక వాళ్ళ బంధువులు, ఇతరులు దావీదుని పాపి, మా దగ్గరకు రా, మేమే నీతిమంతులము అన్నట్లుగా దూరాన నిలుస్తున్నారు. వారిష్టమైనట్లు మాట్లాడుతున్నారు. కానీ దావీదు చెవిటి వాని వలె ప్రవర్తించాడు. అతనుకున్న ఓపికను బట్టి అవతల వారు ఓడిపోయారు. మనం కూడా జీవన విధానంలో చెవిటి వాని వలె ప్రవర్తిస్తే మనం కూడా జయించగలిగిన వారమవుతాం. క్రీస్తునందున్న ప్రతి వ్యక్తి కూడా ఈ పాఠము నేర్చుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథములో 10వ అధ్యాయము 27వ వచనములో రాజైన సౌలు ప్రవర్తించిన విధానం కనబడుతుంది. సౌలు భాగ్యవంతుడైన కీషు యొక్క కుమారుడు. తండ్రి యొక్క గాడిదలు వెతకడానికి వెళ్ళాడు. అవి దొరకలేదు. నిరాశలో ఉన్నాడు. అక్కడే ప్రవక్త దైవజనుడైన సమూయేలు వద్దకు వెళ్ళి అచ్చట ఆరాధనా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలు మనకి మొదటి సమూయేలు 9వ అధ్యాయము 5వ వచనంలో ఉంటాయి. దేవుని కొండకు చేరి అచ్చటనున్న పరిశుద్ధులందరితో కలిసి ప్రార్థిస్తున్నాడు. దేవుడు అతనికి క్రొత్త మనసు ఇచ్చాడు. సౌలు ఆత్మ ప్రేరేపణలో ప్రవచించేవాడు కూడా అయ్యాడు. అయితే ప్రవక్త అయిన సమూయేలు ఆ సౌలుని ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు కమ్మని రాజుగా అభిషేకించాడు. ఇంకా జరగవలసినది ప్రజల ముందు ఇతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అని ఖరారు చేస్తే ప్రకటించే అనౌన్స్మెంట్ అయిపోతుంది. రాజుగా సౌలును అందరూ గౌరవిస్తున్నారు. గిబియోనులో ఉన్న శూరులు సౌలును వెంబడిస్తున్నారు. రాజు సౌలుకు కాపుగా నిలిచాడు. కానీ కొందరు ఏమన్నారు తెలుసా? అప్పుడే రాజు అయ్యాడు సౌలు, ఇంక అనౌన్స్మెంటే చెయ్యాలి. పలికి మాలిన వారు దావీదును తిరస్కరించి ఈ మనుష్యుడు మనల్ని ఎలాగున రక్షించగలడు అని అతను నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాలేదు. అప్పుడు సౌలు చెమిటివాడైన వాడిలాగా ఊరుకున్నాడు. చూసారా, సౌలు అప్పటికే రాజు, కానీ వారి పనికి మాలిన మాటలు విననట్లు చెమిటివాడైపోయాడు, మౌనం వహించాడు. ఇందాక దావీదు చెమిటివాడులాగా ఉన్నాడు, అంతమంది అన్ని మాటలు మాట్లాడుకున్నా. ఇప్పుడు సౌలు ఆల్రెడీ రాజు అయ్యాడు, అతని ముందే మాట్లాడుకుంటున్నారు, కానీ చెమిటివాడిలాగా మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత అతడు రాజుగా ఆ ప్రజలకు రాజయ్యాడు. చూసారా, ఈ సహనం ఎంతటి విజయాన్నిచ్చిందో గమనించాలి. మనం కూడా జీవిత చర్యలలో చెవిటి వాని వలె ప్రవర్తిస్తే తప్పక జయించగలుగుతాం. దావీదు విజయానికి మొదటి సాధనం చెవిటి వారిలాగా ప్రవర్తించడమే. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, నేను నా ప్రాణమును నెమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను, చనుపాలు విడిచిన పిల్లై ఉన్నట్లుగా నుంటిని అంటాడు 131వ కీర్తనలో. కనుక ఎంత నిమ్మలంగా నడుచుకున్నాడో గమనించాలి. మనం కూడా ఈ రీతిగా ప్రవర్తించవలసిన జై జీవితానికి అది మెట్టు అన్నమాట. యేసుక్రీస్తు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పేతురు 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలలో ఆయన కూడా మీ కొరకు బాధపడి మీరు తాను అడుగుజాడలు యందు నడుచుకోవాలని మీకు మాదిరిగా ఉంచిపోయిను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. చూసారా, దూషింపబడి దూషించల, చెమిటివాడిలాగా ఉన్నాడు, తిరిగి దూషించల. యేసయ్యకున్న గొప్ప భక్తి శక్తి రహస్యం ఇదే, మౌనముగా ఉండుట. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శ్రేష్టమైన తగ్గింపు మనసు మీరు కూడా కలిగి ఉండుడి అని ఫిలిప్పీ పత్రికలో ఉంది కదా. ఆయన దేవుని కుమారుడు,
దేవుని స్వరూపం కలిగిన వాడు, మనిషి పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు, ఎన్నో దూషణ మాటలు విని చెమిటి వాని వలె తగ్గించుకున్నాడు. అందుచేతే పరలోకములో ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లుగా, ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొనున్నట్లుగా దేవుడు ఆయనను హెచ్చించారు. కనుక తనను తాను చెమిటి వాడైనట్లు తగ్గించుకున్న కారణం చేత ఎంతటి ఉన్నత స్థితి దేవుడు క్రీస్తుకిచ్చారో మీరు గమనించాలి. దావీదు భక్తుని వలె తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నిజంగా దావీదు రాజభక్తుడు, రాజుగా చక్రవర్తిగా ఉన్నవాడు. అది చాలా పెద్ద ఒక బాధ్యత కలిగిన పోస్టు. అయితే అతడు నేర్చుకున్న ఆత్మీయ పాఠం చెమిటి వాని వలె కొన్ని పరిస్థితులలో జీవించడం, మోగవాని వలె నోరు తెరవకపోవడం, నిజంగా మౌనంగా ఉండడం. నిజంగా అతడు అధికారమున్న రాజే, కానీ అతడు తన జీవితంలో ఎంచుకున్న భక్తి స్తోత్రాలు చెమిటి వానిలాగా, మోగవానిలాగా. మరి ఎంతమంది వ్యతిరేకస్తులు తనని పాపిగా ఎంచిన, నేరాలు పలికిన దావీదుకు దూరముగానున్నారు. అయినా దావీదు వారి మాటలు పట్టించుకోవాలా. చెమిటి వాడిలాగా, మోగవారి వాడిలాగా ప్రవర్తించాడు. ఈ ఉదయకాలమందు మీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అనవసరంగా ఎవరైనా అపార్థం చేసుకున్నా, లేక మిమ్మల్ని వారు విరోధముగా మాట్లాడినప్పటికీ, లేదా పాపిగా చూసిన, అన్యాయస్తుడిగా ఏది చూసినప్పటికీ కూడా మీ జీవితంలో అనేకమైన శిఖరాలు ఎక్కాలి అంటే, దావీదులాగా జయాలు చూడాలి అంటే, సౌలులాగా జయాలు చూడాలి అంటే యేసుక్రీస్తును కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కొన్ని సందర్భాలలో మనము మోగవారిలాగా, కొన్ని సందర్భాలలో మనం చెవిటి వారిలాగా మనం ఉండాలి. కనుక గమనించండి, ఈ ఉదయకాలమందు అట్టి కృపను, అట్టి ఆశీర్వాదము, అట్టి జయాన్ని ప్రభు మీకు, మీ కుటుంబాలకు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలము మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దావీదు, సౌలు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఎంతో పరిశుద్ధంగా, ఎంతో యథార్థంగా, న్యాయబద్ధంగా వాళ్ళు జీవించారు. అయినా అనేకమైన ఆటుపోటులు, మరి అనేకమైన మాటలు వాళ్ళ ముందు మాట్లాడినా వాళ్ళు మౌనంగా వహించారు. వారు జయాలు పొందారు, శిఖరాలను ఎక్కారు. ఈరోజు అనేకమైన శిఖరాలు ఎక్కాలంటే, అనేకమైన ఆశీర్వాదాలు పొందాలి అంటే అట్టి కృపను, అట్టి ఓర్పును, అట్టి సహనమును ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాలమందు ప్రసాదించమని, ఈ దినపు ప్రయాణాలన్నిట్లో అందరికీ తోడై ఉండమని, ఈరోజు ఎవరు ఏ విధమైన వేదనలో, ఆలోచనలో, ఇబ్బందులలో ఉన్న వారందరికీ కూడా ఇప్పుడే వారికి విడుదల ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా బహుగా దీవించి, బహుగా ఆస్వాదించి ప్రతి ఒక్క విషయంలో కూడా మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ ఫార్వర్డ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మర్చిపోమాకండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.